ఆమె ఢిల్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చింది. సచ్ ఎ బిజీ లేడీ యాజ్ ఎ ప్రొఫెషనల్, but despite all of that, she gives a lot of time and her efforts to make the family a wonderful family, and she is one of the finest human beings that I have come across, who obeys God unconditionally. ఆమెకున్న విశ్వాసంతో పోల్చుకుంటే నా విశ్వాసం కొద్దిగా నేను పోరాటం చేస్తూ ఉంటాను. సో అది దేవుడు కూడా నాకు కొద్దిగా గట్టిగా మొత్తుతూ ఉంటాడు టు టీచ్ సమ్ లెసన్స్ టు మీ. నెవర్దలెస్ వి ఆర్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ మార్గంలో మమ్మల్ని ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో మా కుటుంబం తరఫున ద ఎల్డెస్ట్ పర్సన్ హూ ఈస్ ప్రెసెంట్ హియర్ ఈస్ రాజ్ కుమారి, మా అత్తగారు, నాన్నత్తగారు. ఆంటీ వచ్చి ఒక గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ఇంకా మా అమ్మ నాయన ఎవరు లేరండి, ఒక 2 మాటలు చెప్పారండి. నాకు ఇద్దరు అక్కడ కూడా ఉన్నారు. అన్నయ్యతో చాలా అనుభవం ఉంది. అన్నయ్యతో ఇంతో ఇద్దరు పెళ్ళైన కొత్తలో నుండి అమ్మ దగ్గరే ఉండేవాళ్ళు. తర్వాత బంధువులకు షిఫ్ట్ అయిపోయారు. చాలా అనుబంధం అన్నయ్యతో వదిలితో ఉన్నాయి. పిల్లలతో కొంతకాలం హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం మాకు దూరం అయ్యాము. కానీ మా సుశాంత్ ద్వారా మటన్ మేమందరం కలుసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నాను. భగవంతుడు ఆశీర్వదించారు. మరి పెళ్లి కార్యక్రమం నాకు వచ్చినందుకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కూడా ఎక్కువ ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటూ రాబోయేటువంటి వివాహం మంచి జీవితంగా జరగాలని దేవుని ప్రార్థించి మీ అందరికీ నా అండి. మరి ఇక్కడ రాజ్ కుమారి అంటే ఉన్నారు, వారి పెద్ద కనకావళి గారు ఉన్నారు. కనకావళి గారి పెద్ద కుమారుడు శాంసన్ అమెరికాలో ఉంటాడు, మై కజిన్. శాంసన్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఓవర్సీయింగ్ ఆల్ ద వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ. He is such a wonderful man of God. He has been living there for the last 2 decades and leading a very big Telugu church in New Jersey area. It's a big mixed congregation. We have mమ్మల్ని అమెరికాతో తిప్పి చూపించింది శామ్ వాళ్ళ రెండో తమ్ముడు సంపత్ అండ్ హిస్ వైఫ్ అండ్ డాటర్ ఆర్ ప్రెసెంట్ హియర్. We are very happy here to have them, all of them here and with us. తర్వాత మా అమ్మాయి అమెరికా వెళ్ళటానికి ప్రోత్సాహకరంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరంటే అలేఖ్య మీటి. ఎందుకు అమెరికా నుంచి వచ్చేసింది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సచే షీ వాస్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ జాబ్ విడిచిపెట్టి రావటం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ థ్యాంక్ యూ మీటి అండ్ స్వీటీ ఫర్ మేకింగ్ అవుట్ హియర్. బేకరీ పెట్టి లక్షల్లో ఎవరైనా సంపాదించాలి నేర్చుకోవాలంటే స్వీటీ దగ్గర లెసన్స్ తీసుకోండి. షీ ఈస్ ఎర్నింగ్ lakhs and lakhs of rupees selling cakes and everything in high-tech city. She gave up her profession. She was having in fact a wonderful IT job in the corporate sector. అది వదిలేసి కేకులు బిస్కెట్లు అమ్మేస్తూ బాగా బ్రతికేసి వాళ్ళ డాడీ శామ్యుల్ గారు ఈస్ నో మోర్ విత్ us. It's exactly going to be 1 year. Samuel Anna is like my elder brother, a great inspiration to all of us. We miss him tremendously. If he was present, he was alive, he would have been the first person to be present here. So I miss him. I can see Samuel Anna both in Sweetie and Meety. Thank you Meety and Sweetie for making it over here. మరి అదేవిధంగా నా భార్య కుటుంబం తరఫున ద ఎల్డెస్ట్ పర్సన్ ప్రెసెంట్ హియర్ ఈజ్ విజయ్ కుమార్ గారు. చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, గోల్డ్ మెడలిస్ట్. ఓకే, he rose to greater heights in academic line and man of a lot of intellectuality. Both his children are now settled in USA and I request Vijay Kumar garu, నాకు మా మామగారు ఉన్నారు కానీ మరి ఆయన మామగారిని పిలిస్తే బాగుంది. ఎందుకంటే ఆయనకి నాకు రవికుమార్ గారికి జయ్ కుమార్ గారికి పెద్ద ఏజ్ గ్యాప్ లేదు. రండి మామగారు, జస్ట్ బ్రింగ్ యువర్ గ్రీటింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆశాస్ ఫ్యామిలీ. రవికుమార్ గారు ఇద్దరు ఒకసారి ఇద్దరు బాబాయ్. మా అన్నయ్య అష్టావధాని తెలిసే తెలియదు మీకు, తెలుగు తెలిసిన తెలుస్తుంది.
Definitely. ప్రైజ్ ద లార్డ్. ఈ అన్న నిఖిల్ ప్రస్తుత వివాహానికి సంబంధించి ఈ కూటమికి మమ్మల్ని ఆహ్వానించిన సుశాంత్కు మా ఆశకు ముందుగా ధన్యవాదాలు. ఈ పెళ్లి రోజు నాకు ఎందుకు గుర్తుంటుందంటే సరిగ్గా 33 సంవత్సరాల క్రితం మే 23 మా చెల్లితో మా తమ్ముడు జయకుమార్ మ్యారేజ్ అయింది. చెప్పారు డాలస్ వస్తుందని చెప్పారు. సో వాళ్ళ పెళ్లి రోజు మే 23, వీళ్ళది మే 23. సో మేము వచ్చిన అవకాశమే లేదు. సో ఐ హోప్ they will be blessed and the couple will be throughout the life they will be united and have wonderful life in the future. Our best wishes and God bless things to them. Congratulations and best wishes. థ్యాంక్ యూ మామగారు. ఇద్దరు మామూలు. రిటైర్మెంట్ రవికుమార్ గారు దేవుని పరిచర్యలో ఉన్నారు. వారు కూడా లోకల్ హెబ్రోన్ Five years I retired. 65 years. Now we have another man of God who is a lot of encouragement and a source of inspiration, Gabriel గారు. ఇక్కడ లోకల్ గా ఒక వారు కూడా ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. వారు మా సొంత ఊరు మచిలీపట్నం నుంచి వచ్చారు. ఇన్ అడిషన్ టు దట్ ఆయన మా ఆయన స్టూడెంట్ కూడా. దట్ ఈస్ అనదర్ స్పెషల్ థింగ్ అబౌట్ మాస్టర్ గాబ్రియల్ గారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ Gabriel గారు జస్ట్ కమెంట్ అండ్ గివ్ హిస్ గ్రీటింగ్స్. స్వామి శ్రీశాంత్ గారు అలాగే ఆశ గారి కుటుంబంలో జరిగే సంతోషకరమైన సమయాన్ని బట్టి కూడికలో పాల్గొని పొందడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాను. చెప్పే సమయం కాదు ఇది. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే దగ్గర జగన్మోహన్ గారు చెప్తూ ఉన్నారు. ఇన్విటేషన్ ఉంటుంది కానీ వి మే నాట్ బి పార్టిసిపేట్, బట్ ఇన్ స్పిరిచువల్లీ ఆత్మీయంగా మనం చెప్పినట్టు మీరు చెప్పినట్టుగానే. సో వీఆర్ లాస్ట్ మెనీ ఇయర్స్ అండ్ వీ హ్యావ్ బీన్ ప్రేయింగ్. ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది మీలో ఉన్నారో నేను అదే గుర్తు చేసుకుంటే ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో జాప్యం జరిగినప్పుడు మనం పట్టు విడకుండా దాన్ని కొనసాగిస్తే మేబీ సిస్టర్ ఆశ్రయ గారు వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగేదాకా విడవక కొనసాగించడం, దేవుడు వారి కుటుంబంలో ఇది మంచి కార్యం శుభకార్యం తలపెట్టాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని వాగ్దానం ప్రకారంగా మరి ఘనమైంది కనుక వివాహం ఘనమైంది కనుక ఘనంగా జరగబోతుంది. అందుచేత నేను మా కుటుంబం తరఫున కల్వరి గ్రేస్ చర్చ్ సంఘ పక్షముగా తప్పకుండా 23వ తారీఖు జరిగే కార్యక్రమం వరకు ప్రార్థన చేస్తాం. బిడ్డలు మంచి వివాహ కార్యక్రమం అయిన తర్వాత వారి మంచి కుటుంబంగా మళ్ళా తిరిగి మన భారతదేశానికి వచ్చి మళ్ళీ ఇలాంటి సాక్షిగా మన ముందు నిలబడాలని నా ఆశ, నా ప్రార్థన. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చివరి కార్యక్రమానికి వచ్చేసాము. తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ శ్రీకర్ ఈస్ హియర్ అండ్ హిస్ వైఫ్. దే ఆర్ ఆల్ ఫ్రమ్ మచిలీపట్నం. వి హావ్ నోన్ టు ఈచ్ అదర్ యాజ్ స్మాల్ కిడ్స్. చిన్న వయసు లాగులు వేసుకుని చెడ్డీలు వేసుకుని మేము నుంచుంటే దానిలో ఒక ఆట కూడా ఆడుకునేవాళ్ళు స్కూల్లో. అప్పట్లో మీరు ఎవరైనా ఆడారు లేదు నాకు తెలియదు. స్పీకర్ అండ్ సిస్టర్ థ్యాంక్ యూ అమ్మా. రాజు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను. అండ్ లాట్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మేడ్ ఇట్ ఓవర్ హియర్. తమ్ముడు విల్సన్ కూడా వచ్చాడు. విల్సన్ కూడా మా బంధువు, కొంతమందికి తెలుసో లేదో. ఇప్పుడు విల్సన్ వైఫ్ ఏమో ఆశా తరపు బంధువు, విల్సన్ ఏమో మా నాయన తరపు బంధువు నాకు. అలాగే మై ఫాదర్ అండ్ విల్సన్స్ ఫ్యామిలీ దే ఆల్ ఫ్రమ్ చింతలపూడి నేటివ్ ప్లేస్ నుంచి వచ్చారు. మా అమ్మాయి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇండియాలో కీర్తన వాళ్ళ డాడీ జైకర్ గారు వచ్చారు. ఏజీ ఆఫీస్లో చేస్తున్నారండి మార్టిన్ గారు, జైకర్ గారు ఏజీ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఆల్. పాస్టర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి రెవరెండ్ సాల్మన్ రాజ్ అయ్య గారికి. ఎందుకంటే
మా అమ్మాయి పెళ్లికి ఆయన 1,70,000 పెట్టి టికెట్ కొనుక్కుని అమెరికా వస్తున్నారు. So I don't have any words to express my gratitude to the young dynamic pastor. God willing, I hope that he is going to be the bishop of Medak Diocese. ఎందుకంటే ఈస్ హైలీ లెర్న్డ్ మ్యాన్, డాక్టరేట్ అండ్ మొన్న మేమిద్దరం కూర్చొని కొంతసేపు వాక్యాన్ని గురించి పర్సనల్గా డిస్కస్ చేసాం. చర్చ్ బ్యాగ్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు I was astonished about some of the scripture truths he shared with us. నేను ఫస్ట్ గారు మీరు ఎన్ని ఫుల్ఫిల్మెంట్ చెప్తారా బాగుంటుంది, ఎవరు వింటారన్న చెప్పినా కూడా అని చెప్పేసి అది నిజమే. ఎందుకంటే నేను చెప్పే కదా, నేను మెంబర్ ఆఫ్ సిఎస్హెచ్హెచ్ అండ్ కంటిన్యూ టు బి మెంబర్ ఆఫ్ సిఎస్హెచ్హెచ్. దట్స్ వన్ ఓ ఐ గివ్ టు మై మదర్. మా అమ్మ తల్లిదండ్రులను మాత్రం విడిచిపెట్టలేదు ఆయన. నేను మా అమ్మకి అప్పుడు బ్రతుకున్నప్పుడు క్లాస్ పీకాను. తల్లి సగం లేదు, చెల్లి సగం లేదు, ఉన్నది ఒకటే సగం. But I just want to keep my for more than 4-5 generations. We are CSI members, and my parents, grandparents, great-grandparents, all of them held very high positions in the CSI diocese, and some of my great-grandparents were pastors in the CSI church. Pastor గారు మరి అమెరికా వస్తున్నారు. ఆశ్రమ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. అమ్మా సిస్టర్, personal thanks to you for allowing him to be there in Dallas. Actually, మీరంతా వస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నా, బట్ somehow probably next time మరి ఇది కాకుండా మరి పాస్టర్ గారు మాకు ఎంతో ఆత్మీయంగా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. He treats me like his own elder brother. But I don't take liberty out of that. Oh, he gives me the respect. I have to respect the clergy. The anointed men of God, and we have to give them the privileges that God has bestowed upon them. So now I request Reverend Dr. Solomon Razaigar to just come and share his blessings to all of us. The most precious name of our Lord and Savior Jesus Christ. First and foremost, I thank God for this wonderful opportunity, and I want also to apologize to all of you for keeping you waiting because of the heavy traffic that was in between ECL and Kushek. So we were all blocked there for a very long time, and but still God gave us wonderful time to be part of this wonderful celebration. And first and foremost, I would like to congratulate Sushantana and Akka on this wonderful occasion as they prepare themselves for the holy matrimony. And if Hannah and Jordan are seeing, maybe they would be seeing, I would also like to congratulate them in advance. As they prepare themselves for the holy matrimony. As we all know that Anna has a great heart, that's what I always say. Anna గొప్ప హృదయము కలిగినటువంటి వాడు. మరి అదే రీతిగా అక్క మరి ఎంతో గొప్ప ఆశీర్వాదాలను సంపాదించుకొని వారు కూడా మరి దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Not only made but also mad for each other, I believe. Truly, there is no doubt about it. They definitely make it a point to visit wherever there is God's word. They give first prominence to God's word. దేవుని వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మరి సంఘానికి, గురువులకు, అదే రీతిగా దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఎంతో ఆతృతతో, ఆశతో మరి వారు చూసేటటువంటి గొప్ప కుటుంబం. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, చాలా మటుకు మనందరికీ ఒక అరగంట ప్రసంగం చేస్తేనే ఇబ్బంది అవుతుంది. అలాంటిది పాపం సండే మొత్తము మార్నింగ్ నుండి వారు ఈవినింగ్ మట్టుకు ఎన్నో సంఘాలను వారు దర్శిస్తూ, ఎన్నో సంఘాలలో వాక్యాన్ని వింటూ they dedicate their entire day, Sunday, for the word of God. What a great heart that God has given unto them.
And I really appreciate the wonderful passion and also zeal that you have for God. And I believe that your children, especially Papa Hannah, where her wedding would be a great wedding where God's presence would also be felt. As God was in the marriage of Cana, He would also be in that wonderful, holy matrimony. And this particular time, I would like to share only one particular biblical verse which touched me a lot while talking about marriage. If you kindly turn your Bibles to 2 Samuel chapter 7 and verses, maybe a few verses from 18. If you kindly read both in English and Telugu, I will read in English, then some other brother would also read in Telugu. Then King David went in and sat before the Lord and said, "Who am I, O Lord God, and what is my house that you have brought me thus far? And yet this was a small thing in your eyes, O Lord God. You have spoken also of your servant's house for a great while to come. May this be in instruction for the people." Telugulo ఎవరైనా 7:18 7:18-19. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానం నాకు కలగబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును. What a great statement that King David gives. An humble, honest and a sincere statement, I believe. కదా, చాలా అనుభవంతో, చాలా స్పష్టతతో, చాలా తగ్గింపుతో తన ఉనికిని, తన స్థితిగతులను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దేవుని ఎదుట తాను చేసినటువంటి విన్నపాన్ని మీరు గమనిస్తే, నేనే పాటి వాడను, నా ఇల్లు లేదా నా కుటుంబము ఏ పాటిది, ఆయనను నీ కృప, నీ ప్రేమ ఎల్లప్పుడూ నాకును నా బిడ్డలకును నీవు అనుగ్రహించి ఉన్నావు. నిజమే, నేటి దినాల్లో ఇటువంటి గొప్ప మనస్సు మనం చాలా తక్కువ సందర్భాల్లో కనుగొంటూ ఉంటాం. గాడ్లీ parents and godly prayerful parents definitely bring prayerful children and also blessings to their children. దావీదు మహారాజు తన జీవితం అంతయు కూడా తాను చేసినటువంటి తప్పిదమే కానీ, తాను చేసినటువంటి జీవితమే కానీ, తాను ఎల్లప్పుడూ కూడా తన యొక్క మనస్సును మాత్రము దేవుని ఎదుట బయలుపరిచేవాడు. అందు గురించే ఆయనకు గొప్ప పేరున్నది. ఏంటిదంటే అది కదా, ఇంగ్లీష్ లో కదా, ఇంగ్లీష్ లో ఇంకా స్పష్టంగా ఏముంటదంటే, మ్యాన్ బోర్న్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. హృదయానుసారుడు కంటే మ్యాన్ బోర్న్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటే దేవుని హృదయములో నుండి జన్మించినటువంటి వాడు. అందు గురించే దావీదు మహారాజు తన కుటుంబం గురించి ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తానంటే, ఏ పాటి వాడను నేను, నీవు నన్ను నీ దృష్టిలో యోగ్యునిగా ఎంచి ఉన్నావు, నా కుటుంబాన్ని నీవు దీవిస్తూ ఉన్నావు, దీవించి ఉన్నావని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తాం. అందు గురించి మేబీ Hannah and Shreya, Hannah and Nikhil, if you are watching, maybe this should be your prayer as you start a life together. This should be the preparation, isn't it? This should be the humble prayer that we should pray before starting our family. ప్రభువా, ఏ పాటి వాడను నేను, నన్ను నీవు ప్రేమించినావు. దావీదు మహారాజు ఇంకా అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను
ఎక్కించి అన్నారు. You are lifting me higher up and up and up, which is beyond my imagination. And this should be the humble, honest, and also sincere prayer as these young people, they prepare themselves. And further, while closing, we can also read the last verse in this biblical portion, the 29th verse. Now therefore, may it please you to bless the house of your servant, so that it may continue forever before you, for you, O Lord God, have spoken, and with your blessing shall be the house of your servant be blessed forever. What a great statement he gives. దయచేసి మీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుంచి నా కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడదు. ఎంతో చక్కగా దావీదు మహారాజు సంకల్పం ఏమిటంటే ఈ లోకాశలు భోగభాగ్యాలు కాదండి కదా. వాట్ వాజ్ హిస్ సిన్సియర్ ప్రేయర్? ఇట్ వాజ్ ఆల్ అబౌట్ a prayer where he expected and he prayed to God that his family should be always in the presence of God. నా కుటుంబం ఎవరి దగ్గర ఉండాలి, ఎవరికి సమీపంగా ఉండాలి, ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. Yes, this was the prayer. He did not ask for riches, he did not ask for glory, he did not ask for other things. But it was this simple prayer that made King David, a normal David, a young David, a nameless David, made him King David, isn't it? So this evening, I hope and pray that Hannah and Nikhil would definitely start their journey with this wonderful prayer, so that their family would always be in the presence of God. Their parents who have been so faithful to God, both Sushanta and Akka, and also the Beatsa families, we also pray that God would shower His choicest blessings upon them as they lead their children towards this holy matrimony. And once again, wishing you a very happy, congratulations, I think, now itself. Monday, very advance congratulations. And we hope and pray that as God was in the marriage in Cana, so would also be in this marriage, and God would definitely bless this family. And as King David rightly prayed, that God would definitely make this family to be always in His presence. And we pray that God would bless them. Thank you so much, Anna, and thank you very much, all of you, for this wonderful fellowship. Thank you, Pastor Garu. మనం ముగింపుకు వచ్చేసాము. దానికంటే ముందు నా సిబ్లింగ్స్లో ప్రస్తుతం మాతో ఉన్నది ఓన్లీ మై యంగెస్ట్ సిస్టర్ Flora and Daniel. I request Flora and Daniel to just come forward. Flora and Daniel are also coming to America to attend the wedding. Hopefully. Pastor గారు వస్తే రావటం అనేది ఇంపాసిబుల్, బట్ వచ్చేస్తున్నారు. సో ఈజ్ ఆల్సో విత్ బోత్ ఆఫ్ యూ. ఫ్లోరా పెళ్లి నేనే చేసింది, బహుశా మీ అందరికి తెలుసు అనుకుంటా. ఫ్లోరా అండ్ డానియల్ మ్యారేజ్, డాడీ ఈస్ లైక్ ఈస్ మై బ్రదర్ ఇన్ లా, ఈస్ లైక్ మై ఓన్ బ్రదర్. నన్ను మరి మా తల్లిదండ్రులను ముఖ్యంగా when my both parents were sick, when they were hospitalized, Daniel just looked after them. My father had more faith in Daniel than in his son. So, Danny, hopefully you both will make it with your children to the wedding. Sure. And thank you all. And Danny వాళ్ళ డాడీ బహుశా లూథరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్
పిల్లి జెస్సీ లారెన్స్ గారు, లక్లీ కపూర్ లోథరన్ చర్చ్ ఫౌండర్ మెంబరు. He worked in the Andhra Pradesh Public Service Commission as additional secretary చేశారు. Danny is now the CEO of one of the largest IT companies, global companies. Danny, how about you saying few words? Come. Thank you, Baba, for the kind words. Good evening, everyone. First of all, I would like to thank my brother-in-law, Shishant, for inviting us for this special moment, Thanksgiving gathering. I would, Shaini, I would like to say a few words. Yeah. Because I see Shaini traveled to US and she completed her masters in the most challenging and struggling COVID times, I would say. She completed her master degree and she faced a lot of struggles in getting her job and settling in career, and also getting her H-1B visa. So finally she settled now, and she was blessed with good job, and in her journey she met Joe Down, and they both are now getting married. So what I see is like it's all God's plans, is what I can say. And I wish both Shaini and Jordan, as they start their new chapter, I wish them happy married life, and if everything goes well, they will join their wedding in Dallas. Thank you, Baba, for this short time. ఈ పిల్లని చిన్నప్పుడు ఎత్తుకుని పెంచానండి. నాకు ఈ అమ్మాయికి 11 years ఏజ్ గ్యాప్. ఐ థింక్ నేనే ఎక్కువ ప్యాంపర్ చేసినట్లున్నా. ఎస్, నౌ షీ ఈస్ అ మదర్ ఆఫ్ 2 grown-up children who are also having their own careers now. So, in time law, if it were to be my parents, if they were alive, that would have been the happiest moment for my parents. Endukante this is the first, మా నాన్న పిల్లల్లో ఫస్ట్ బెత్తపూడి పెళ్లి. And I congratulate Adhya and Vadina and Shaini and Jordan for this happiest moment in their lives. And Adhya, it's the greatest achievement. Thank you. Adhya and Vadina. Of course, Vadina lekunda Adhya, he is, as how God has made Eve, Adhyaki all through Vadina is his support system all through. So Adhya and Vadina, I wish you a very congratulations first thing, and happy moments in the US. I hope you guys will have a great time, and if God willing, definitely we would like to join there. And Adhya as a surprise idam anukunnamu regarding one last Sunday we went for fingerprints, biometric heldamu. So Annaya, he called me around 10 o'clock or so and asked, Flora, ekkudunnadu em Chennai lo unnarante kada ani ante, avuna నేను నీకెలా తెలుసంటే నువ్వు చెప్పకపోయినా మాకు అన్నీ తెలుస్తాయి. So I said I wanted to give you a surprise, Adhya Anani. So I wish things go as per God's plan, and wish we would be a part of the first Bethapudi Nana side, Nana Pillala grandchildren, the first Bethapudi Pelli. Congratulations, Adhya. Thank you, Flora. ఒక చిన్న లోటు ఈ గ్యాదరింగ్ లో ఉంది నేను అనుకుంటాం. అదే కదా కుమార్ గారు వచ్చారా? Jordan and the parents were supposed to be present in this gathering, but unfortunately they both fell sick. వాళ్ళకి ఏదో some health disorder వచ్చింది. Prayers, because they have to take their flight on 13th of this month. That too they are traveling by Emirates. Now considering the situation in the Middle East part of the world, we are not quite sure about how
different airlines which are operating from Middle East, ఇట్లాంటివి ఉంటుందని. థ్యాంక్ఫుల్లీ ఇందాక ఎవరో చెప్పారు ఇతిహాద్ ఫ్లైట్ మీద నుంచి బ్రదర్ జయరావు గారు వచ్చారా? బావగారు రండి బావగారు ఒక గ్రీటింగ్స్ జస్ట్ రండి జస్ట్ Praise Lord, అందరికీ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. So we are extremely sorry. I apologize that I am late today because my wife went through severe heat stroke and hospital తీసుకుపోయి వచ్చాను, ఇప్పుడే వచ్చాను. సో నాకు కూడా సఫర్ అయినాను హీట్ స్ట్రోక్ తోటి. సో ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే బావగారు. సో అందరూ చాలా మంది వచ్చారు. సో అందరికి ప్రైజ్ లార్డ్ అండి. సో ఐఎమ్ జార్డన్స్ ఫాదర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద వెడ్డింగ్ అండ్ పాస్టర్ గారు వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ కూర్చోండి, మళ్ళీ బయటకు వెళ్ళమాకండి. అదేవిధంగా ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇందాకనే నాకు సంజయ్ అన్న టెక్స్టెడ్ మీ వీఆర్ మీటింగ్ ఇన్ ఓక్లహోమా. సంజయ్ అన్న ఈజ్ ఫ్రమ్ సిఎస్ఐ సెయింట్ జార్జెస్. పాజిటివ్లీ హీ మే ఈవెన్ కమ్ ఫర్ వెడ్డింగ్ అన్నట్లుగా నాకు అనిపించింది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ అండర్స్టాండ్ ఫ్యూ డేస్ బ్యాక్ హీ వెంట్ టు USA టు అటెండ్ హిస్ relatives wedding, I understand, and he texted me that we may meet in Oklahoma, Edmond. Sandhya sister, మరి గ్లోరీ గారు వీళ్ళంతా కజిన్సే, మేమంతా బందరోళ్ళం. వాళ్ళేదో పిచ్చి బందరు పిచ్చి చాలా మంది బందరోళ్ళు వేసుకున్నాం. So we are very happy about it. Tarvata ma flights, we are taking flights from Chennai, though we could have had an opportunity of flying from Hyderabad itself. Since both my parents-in-law, they are old people in their old age, we didn't want to give them trouble of coming to Hyderabad and going back again at this old age. Both are 80 years plus. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి we want to spend a couple of days of time there. Hopefully we may be having a small prayer gathering at their home also. Incidentally, they are from Brethren Church background, very similar to Hebron. Of course, the other side of Brethren Church's women are always supposed to be silent. సో అక్కడ కూడా కొంత సమయాన్ని గడిపి 18th మార్నింగ్ వీఆర్ ఫ్లయింగ్. అండ్ థ్యాంక్స్ టు పాస్టర్ గారు, మాకు సిఎస్ఐ సినాడ్ గెస్ట్ హౌస్ లో మాకు 70th అకామిడేషన్ అరేంజ్ చేశారు. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు పాస్టర్ గారు అండ్ కీప్ ఆల్ అవర్ ట్రావెల్స్ టు USA. నౌ దట్ ద వరల్డ్ కండిషన్స్ ఆర్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్. But God's grace is sufficient. I told you some of the experience we went through in 2019 when we traveled to USA, both myself and my daughter. And I have to tell about a very horrible experience I had when I traveled from Dallas to Chicago. నా ఫ్లైట్ వెళ్ళి అక్కడ టార్మెక్ మీద 4 hours పెట్టేశాను. కెన్ యూ ఇమాజిన్? హెల్ లైక్ ఏ సిచ్యుయేషన్. అదేంటి థండర్ స్టార్మ్స్ వచ్చినాయి, 2 సార్లు ఫ్లైట్ అనుకుంటుంది. ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్. మై మెడిసిన్ వాజ్ ఇన్ ద చెక్ ఇన్ లగేజ్ అండ్ ఐ డోంట్ నో హౌ ఐ survived that situation. Just imagine yourself, you are kept on a tablet for 4 hours. అందులో నాకు కొద్దిగా క్లాస్ట్రోఫోబియా కూడా ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, బట్ ఐ థాట్ I was dying because I was alone traveling at that time. Nobody was there, even myself. God gave me a fresh lease of life. In fact, God has given a fresh lease of life. In 2022 also, I was supposed to be dying at that time. Miraculously, God gave me
Another fresh lease of life. Today I am standing before you all. Now I request all the pastors present here to pray, one after another. ఇక్కడ యేసుదాసు, పాస్టర్ యేసుదాసు ఎక్కడ తమ్ముడు నువ్వు? Come forward, come forward. Yesas is like my own brother. He is also taking care of an assembly, especially with people who don't even have a proper means of survival with their day-to-day earnings from their wages. అటువంటి వాళ్ళ మధ్య ఆయన lucrative career ని విడిచిపెట్టేసి, he was a physical director in a Catholic school. He gave up all that and came into the ministry more than 20 years ago. Himself is a diabetic patient, but still is surviving only because of faith. He is surviving, and I request Yesas first to pray for the Yesas. ఇంకొక ఏంటంటే తమ్ముడు నా కూతురికి టీచర్ కూడా. When my daughter studied in St. Teresa, Yesas brother, Pastor Yesas was her teacher. తప్పుడు నాయన రెండు గ్రీటింగ్స్ చెప్పి ప్రేయర్ నుంచి తర్వాత వన్ ఆఫ్టర్ అనదర్ స్తుతులు చేపిస్తున్నాను. తర్వాత ఇన్వైట్ చేసిన సుశాంత్ గారిని బట్టి వందనాలు. అలాగే సుశాంత్ బీపీ గారు, నా గురువు గారు, మరి అలాగా చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు. రెండోది మీరందరికంటే కూడా షైని అంటే అన్నగారి పాప ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంత సున్నితమైనటువంటి మనసు, చాలా అంటే చాలా. చిన్నప్పుడు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ స్పెషల్గా ఆ స్కూల్లో ఒక 2-3 వేల మంది పిల్లలు ఉన్నా సరే పాపని స్పెషల్గా చూసే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను చూశాను గౌరవంగా చెప్పుకోవడం కాదు, కానీ పాప అంత మంచి మనసు కలిగినటువంటి పాప, చాలా ఇష్టమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు ఇట్లాగా మరి ఈ రీతిగా దీవించి పాప విషయంలో ఈ అరేంజ్మెంట్స్ అన్నిటి విషయంలో ప్రొఫెసర్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మరి మీరందరూ ఇచ్చినటువంటి చెప్పిన చక్కని మాటలను బట్టి వీటన్నిటిని బట్టి నేను సంతోషిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. అయ్యా, నీ నమ్మిని బిడ్డలు నీవు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ప్రభా. సుశాంత్ అన్న గారి విషయంలో, సహోదరి ఆశ లత గారి విషయంలో ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి దానంగా దయచేసినటువంటి శైలి బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా తండ్రి, ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలో ప్రభా ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి అయాలుగో జరిగిస్తున్న యవన కాలం అందు ఒక ఇంటికి కావాలి ప్రభా. అయాలుగో తండ్రి, మరి మేమైతే అడుగువారమే కానీ కార్యం జరిగించేవారు నీవు నాయన. ఆ బిడ్డలను ఇద్దరిని ప్రభా 2 కుటుంబాలను జతపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇద్దరు ప్రభా 2 కుటుంబాలు ఏక మనసు కలిగి ఒకరినొకరు అర్థం చేసుకునే కృప దయచేయండి. అలాగే ప్రభా అయాలుగో జతపరచబడబోతున్నటువంటి బిడ్డలిద్దరిని ప్రభా దీవించి ఆశీర్వదించండి. వివాహానంతరం ప్రభా ఇద్దరు కూడా ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కని దాంపత్య జీవితం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా మనసుబట్టడానికి సహాయం చేయండి. గర్భఫలాలతో భూఫలాలతో బిడ్డలను దీవించమని వేడుకొస్తున్నాం. అయాలుగో తండ్రి, బంధువులు, స్నేహితులు నాయన, మరి అన్నగారు, కుటుంబం వీరందరూ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. అక్కడ జరిగించే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. కానీ నాయన వివాహానంతరం ఆ బిడ్డలను దీవించి ఆశ్రయించి మీ వేడుతో తృప్తిపరచమని దేవునికి, దేశానికి, సంఘానికి, సమాజానికి ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా దీవించమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. Stop at UK for 10 days. మా ట్రావెల్స్ గురించి కూడా పాస్టర్ గారు మీరు. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రం. మా ప్రియులు నీ దేన బిడ్డలు డాక్టర్ శాంపల్ సుశాంత్ గారిని బట్టి, సోదరాంశ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఏకైక కుమార్తె హానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ
నమ్మిన వారిని ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ బిడ్డ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మీరు విడిబాక కాపాడి ఇది నాన్న ప్రభా రేపు రాబోతున్న 23వ తారీఖున జోర్దాన్తో మీరు ఒకటిగా చేయబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీరు నిర్ణయించిన ఆ సమయమును బట్టి ఆ జోర్దాను బట్టి మీకు వందనాలు. ఒంటరిగా నుండుట మంచిది కాదన్నా అయా సాధ్య అయిన సహకారాన్ని సమకూర్చిన దేవుడు వాటి రీతిగా మీరు కార్యం చేయబోతున్నాం. అద్భుతం జరిగించండి. ప్రత్యేకంగా వివాహంలో తల్లిదండ్రులుగా ప్రభావితులు మరి సుశాంత్ గారు అలాగే సహోదరి వారి కుటుంబం వారి తల్లిదండ్రులు వీరి ప్రయాణం 18వ తారీఖు వెళ్ళబోతూ ఉన్నారు. ప్రభా ప్రస్తుత పరిస్థితులలో ఆయన నమ్మదగినవి కాదు, కానీ ప్రభా నమ్మదగిన దేవుడు మీరున్నారు. అయ్యా మేము నమ్ముతున్నాం ఇది మొదలుకొని నీ రాకపోకలేదు యెహోవా మీకు తోడుగా ఉండనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అయా బిడ్డల యొక్క ప్రయాణం అంతట్లో మీరు తోడుండి అయా ఇదిగో నా తండ్రి వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చి నిన్ను స్తుతించగలిగిన కృప మీరు అనుగ్రహించండి. అలాగే వివాహంలో నీ సేవకులుగా పాలు పంపులు పొందడానికి అయా ఇదిగో నా తండ్రి రెవరెండ్ డాక్టర్ సల్మానయ్య గారు కూడా సిద్ధపడి వెళ్తున్నారని విన్నాం. వారు 20వ తారీఖు ప్రయాణమై వెళ్ళబోతూ ఉన్నారు. వారి ప్రయాణాల్లో కూడా క్షేమం దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి మరి వారు తిరిగి ప్రయాణాల్లో కూడా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు తీసుకునే ఆహారము కానీ వారి పరిస్థితులు కానీ అన్ని విషయాల్లో మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి ఏ బలహీనతలకు గురి కాకుండా బలమైన రేఖల నీళ్ళ భద్రపరిచిన సాక్షులుగా వాడుకోండి. సమస్త మహిమ ఘనత మీరే పొందమని జరగబోతున్న వివాహ కార్యక్రమాన్ని నీ దయగలిగిన స్థాన్ని సమర్పిస్తూ ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. ఘనమైన జరిగే వాక్యంలో చదివించేవాడ మీ పాదాలు పొందడానికి స్తోత్రాలు. శ్రేయ జోర్డా వివాహం కొరకు చేయబడిన ప్రార్థనలు తల్లిదండ్రులు మరి విశ్వాసులు చేయబడిన ప్రార్థనలు విపాక సన్నిధిలో ఉన్నాయి. ప్రార్థన జవాబుగా మరి పక్షాల వారికి మరి వారి ప్రయాణం వెళ్ళినట్టు ఉండగా రోడ్డు విమాన ప్రయాణంలో తోడైంది క్షేమంగా సకాలానికి యుఎస్ తీసుకువెళ్ళి 23వ తారీఖు మాసం మరి వారిని కూడా ఆత్మ ప్రాణ దేహరీతిగా శైలిని చూడడాన్ని పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టుకు సిద్ధపరచండి. మరి వారిని మరి ప్రభావ మరి ఆ విధంగా జీవిత పారిభాగస్తులుగా పరిచి ఆశీర్వదించవాలని వివాహ కార్యక్రమం ఆరంభం నుంచి ముగింపు వరకు నిర్వహింకరంగా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా వారి ఊరికి ఎంతో దీవెనకరంగా జరగబడినట్లు మీరే సహాయపడవాలని మేము హస్తవశం చేసుకుంటూ ప్రార్థన ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. God of all grace, God of all mercy, God of all compassion, and God of all love, and God of all miracles. Today, Lord, we are indeed grateful to you for bringing us all together to your dear servant's family, Dr. Samuel Sushant Prabhuana. Indeed, Lord, we thank you for the wonderful way that you have planned this wonderful wedding. Thank you for answering all their prayers. Thank you for listening to everything that they have prayed for. And thank you, Lord, you are a God of answering our prayers. And today, Lord, we are indeed grateful to you for Sushantana and also the family of John B. Sagaru, who is with us this evening, answering their prayer, blessing their children, and bringing them together to this holy matrimony. Indeed, Lord, it is your will and it is your grace that surrounded them, that protected them, that enabled them to come together into this wonderful union. And Lord, we sincerely pray that your presence would definitely be there in the travel and especially in the travel of the parents and all of us. And especially, Lord, we also pray that you would bless
be about to be married couple who are preparing themselves for the holy matrimony. We pray that you would bless Hannah and also Jordan. And also, Lord, we pray that you would prepare them for this holy matrimony. Today, Lord, we also pray for all the host of pastors who are present over here. Thank you for the wonderful messages that they have given. Thank you for the wonderful prayers that they have offered. And thank you for all the blessings that you have showered upon all of us this evening. Lord, we believe that you are with us. And as you have promised that you will be with us wherever there are 2 and 3 people who are gathered in your name. And we believe that your presence is with us. And we glorify your name and give thanks to you for all the blessings that you have showered upon us. This evening, Lord, thank you for bringing all the near and dear relatives. Thank you for bringing all the people who are related to this family. And thank you, Lord, for showering your choicest blessings upon each and every one of us. And now, Lord, even as we look unto you and seek your strength and guidance in our lives and in our respective journey, and Lord, we pray that your blessings would be upon Hannah and Strela, Hannah and Jordan, who are abroad preparing themselves for the holy matrimony. We pray that you would shower your blessings and prepare them for this wonderful union and continue to guide them and be with them. In Jesus' precious name I pray. Amen. Amen. Our Father who art in heaven, hallowed be thy name. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి ప్రభు, మీరు ఏర్పాటు చేసినటువంటి దినం ఈ సందర్భాన్ని బట్టి మీకు కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాము. మీ ప్రజలమైనటువంటి మేము మా హృదయం ఐక్యపరిచి యవనస్తులైనటువంటి బిడ్డలు శ్రేయ చూడండి నిమిత్తమే మేము గమనం కలిగి ఉంటుకు వారి నిమిత్తమే ప్రార్థించుటకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలకు మీరే నిర్మాణకుడు, సృష్టించినటువంటి దేవుడు, మీరు పరలోకపు తండ్రి, మీరు వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం. బాల్య దశ అంతట్లో మీరు తోడుగా ఉండి యవనత్వంలో మీరు వారిని సిద్ధపరిచి యవనులుగా వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ప్రాముఖ్యంగా మీ సంకల్పమును బట్టి, మీ చిత్తమును బట్టి వారు భార్యాభర్తలుగా ఐక్యపరచబడి నిమిత్తమే ఏర్పాటు చేసినటువంటి దినం మే 23వ తేదీ యుఎస్లో వారి పరిశుద్ధ వివాహం జరిపించబడినట్టుగా వారిని మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆ సందర్భాన్ని దీవించండి. ఈ బిడ్డలు కూడా ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ హోమ్ ముందున్నటువంటి దినముల బాధ్యతల కొరకు క్రీస్తు ప్రభువును శిరస్సుగా కేంద్రంగా కలిగి ఉన్నటువంటి కుటుంబంగా కట్టబడటానికి వారిని సిద్ధపరచండి. ఈ వివాహ దినపు ఐక్యత కొరకు కూడా వారి ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం. వారిని మీ ప్రేమగా హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ వివాహ సందర్భంగా రెస్పెక్టివ్ పేరెంట్స్ వారు 18న బయలుదేరి ట్రావెల్ చేయనంటున్నారు, యుఎస్ వెళ్ళాలి. అట్లనే పాస్టర్ గారు కూడా 20th బయలుదేరి వెళ్తున్నారు. మీ ప్రియులందరికీ కూడా క్షేమకరమైనటువంటి ప్రయాణంలో మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి విధమైన కీడు నుండి, ఆపదల నుండి, ప్రమాదం నుండి భద్రపరిచి ప్రభా మీ యొక్క కృపలో, మీ భద్రతలో, క్షేమంలో వారిని క్షేమంగా అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ జరిపించబడేటటువంటి ఈ యొక్క వివాహపు సందర్భాలు అన్నింటిలో కూడా మీరే మహిమ పొందమని మిమ్మల్ని వేడుకుంటుంటున్నాం. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి వారు కూడా అక్కడ చేరుకొనగలుగుటకు సహాయం చేయమని అడుగుతుంటున్నాం. మళ్ళీ తిరిగి ప్రియులు క్షేమంగా ఇక్కడ రావడానికి వ్యవస్థలైనటువంటి బిడ్డలు అక్కడ అమెరికాలో మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా వారి రెస్పెక్టివ్ ప్లేసెస్లో వారి సెక్యులర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో వేరే తోడుగా ఉండమని అడుగుతున్నాం. మీ ప్రేమల హస్తములకు ప్రియమైనటువంటి బిడ్డలను అప్పగిస్తూ
మీ పరలోకపు దీవెనలు వారి పక్షంగా కోరుచు ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ పరిశుద్ధ వివాహంలో ఐక్యపరచబడినటువంటి శ్రేయ జోర్డన్ నిఖిల్ వారికి సదాకాలము తోడేయుడుగాక. తగినది ఎందుకంటే షుగర్ పేషెంట్స్ దృష్టిలో పెట్టుకుని షుగర్ ఫ్రీతో చేయించాము. సో కాబట్టి ప్లీజ్ హ్యావ్ దట్ వన్. లెట్ us all close this Thanksgiving program by singing There Shall Be Showers of Blessing. మీ అందరి దగ్గర ఉంది. I ask singing talent. My wife is also another good singer. She can sing any song in the same tune. So, yes. There shall be showers of blessing. This is the promise of God. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, precious reviving again, over the hills and the valleys, sound of abundance of rain, showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, send them upon us, O Lord. Grant to us now one refreshing, come and love honor thy word. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh that today they might fall. Now as to God we are confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, easy the trust and obey. There shall be seasons refreshing, if we let God
Lord. Hallelujah. Thank you very much. Let us all join for the dinner. Love, peace. Thank you. ప్రేమతో సిద్ధపరిచినటువంటి ప్రేమ విందుని దీవించండి. మరి పదార్థాలన్నింటినీ దీవించండి. తిరుగు ద్వారా శక్తిని ఆరోగ్యం దయచేయండి. ఆ శక్తి ఆరోగ్యం ఇది ఆర్చ విస్తరణలో వాడకున్నట్టు అనుగ్రహించండి. సిద్ధపరిచిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. లోకంలో ఆహార పానీయాలు లేని వారికి ఆహార పానీయాలు దయచేయాలని ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. As we chant in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory, forever and ever. Amen. Praise the Lord. అవకాశాన్ని ప్రసాదించినందుకు నీకు వందనాలు నాయన. మరి యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము సియోను కొండవలెను ఉంటారని నాయన, మరి నేను నమ్మినటువంటి బిడలిచ్చే గొప్ప దేవుడు అని నాయన, మరి ఒకసారి ఈ గంభీర కార్యములను జరిగించుట ద్వారా మాకు తెలియజేసినందుకు, మాకు మరి ఒకసారి రుజువు చేసినందుకు నీకు వందనాలు గొప్ప దేవ. మరి ముఖ్యంగా తండ్రి దూరదేశంలో ఇదిగో ప్రభు ఒక మంచి విశ్వాసం గల క్రైస్తవ కుటుంబముగా ఉండుటకు నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాను. మరి శామ్యుల్ అన్నను, అదే రీతిగా జాన్ అన్నను, వారి కుటుంబాలను, అదే రీతిగా మరి ఫ్లోరమ్మ కుటుంబాలను, అదే రీతిగా మరి అలేఖ్యామ్మను వారి కుటుంబమును నాయన, మరి అదే రీతిగా వారి యొక్క సిస్టర్ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి నీ దయగల హస్తములను వారి మీద ఉంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాము.
నాయన నీవు గంభీర కార్యములను చేసే గొప్ప దేవుడు, ఆ మహా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, ఈ కృతజ్ఞత నాయన మరి ఆరాధనలో మీరు మాతోనున్నారని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నారని నాయన నీ చలనైన హస్తంతో మమ్మల్ని అందరినీ దీవించమని మా ప్రభు అయిన యేసుస్వామి పేరట వేడుకొనుచున్నాను తండ్రి. అలా ఎందుకన్నా అయ్యో